ఆఫీసర్స్ కి ప్రతి ఒక్కరికి ఒక చిన్న అడ్డంకి ఏముంది అంటే అవునన్నా కాదన్నా సంవత్సరం తర్వాత లోను అనేటప్పటికి సంవత్సరం అంటే కొంచెం దూరంగా ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ సంవత్సరం అనే పెద్ద గీత ముందు ఒక చిన్న గీత గీస్తున్నాం లోన్ ఇవ్వడానికి. ఆ లోను ఏ విధంగా ఇస్తారు, ఆ లోనుకి అర్హతలు ఏంటి, సో ఇవన్నీ కూడా మహేష్ గారు మనకి ప్రెజెంటేషన్ ఇస్తారు. మనం ఇప్పుడు డైలీ డిపాజిట్ స్కీమ్స్ అంటే 1 ఇయర్ DL1 అంటారు, దాన్ని 2 ఇయర్స్ ని DL2 అంటారు, 3 ఇయర్స్ ని DL3 అంటారు. దీంట్లో DL3 అంటే 3 ఇయర్స్ ది, దీనికి లోన్స్ ఉంటాయి. ఇది ఎలా ఏంటంటే మీకు ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేశారు. ఇది ఇట్లా చిన్నగా సింపుల్ గా చెప్తాను. DL1 కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారంటే 7% ఇస్తారు. DL1 కి 7%. ఒకసారి మీరు చెక్ చేసుకుంటుండండి. DL1 కి 7% ఇస్తారు అంటే ఒక 1 ఇయర్ అమౌంట్ పే చేస్తే ఒక పర్సన్ ఎవరైనా ఒక 100 రూపీస్ కానీ పే చేస్తుంటే 1 ఇయర్ స్కీమ్ లో 365 డేస్ కి 36,500 పే చేస్తాడు. వీళ్ళకి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 0.58 అంటే 58 పైసలు ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది 1 ఇయర్ స్కీమ్ లో. DL1 లో ఐ విల్ రిపీట్ అగైన్, DL1 లో 1 ఇయర్ డైలీ డిపాజిట్ స్కీమ్ లో ప్రతిరోజు కట్టే ఒక చిన్న అమౌంట్ RD అమౌంట్ లాగా, దీన్ని పిగ్మీ అకౌంట్ అంటారు. ఒక 100 రూపాయలు కట్టే అకౌంట్ 1 ఇయర్ కాలం పాటు అంటే 365 డేస్ కడితే కస్టమరు ఎంత కడతాడంటే అతను 36,500 పే చేస్తాడు. వీళ్ళకి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 0.58 అంటే 58 పైసలు ఇంట్రెస్ట్ చొప్పున వాళ్ళకి 1,705 రూపాయలు యాడ్ చేసి 38,205 ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేస్తున్నారు. దెన్ సెకండ్ సెకండ్ ఇయర్. సో సెకండ్ ఇయర్ ఏంటంటే ఇది 2 సంవత్సరాల స్కీమ్. ఇది టోటల్ గా 7 ఇయర్స్ అంటే 730 డేస్. మంత్లీ అదే ఐ మీన్ సారీ డైలీ ఒక 100 రూపీస్ కానీ పే చేస్తే టోటల్ గా 70,000 రూపీస్ పే చేస్తాడు కస్టమరు. వీళ్ళకి 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 75 పైసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఐ విల్ రిపీట్ అగైన్ 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు 2 ఇయర్స్ స్కీమ్ కి అయితే. దీంట్లో 75 పైసలు 9% అనగా 75 పైసలు. సో 75 పైసలు చొప్పున ఈ 2 ఇయర్స్ స్కీమ్ కి జస్ట్ 100 రూపీస్ పే చేసే అతనికి 8,881 రూపాయి 8,881 రూపీస్ యాడ్ చేసి వీళ్ళకి పే చేసే 73,000, 8,881 రూపీస్ యాడ్ చేసి 81,881 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. 81,881 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% అంటే 75 పైస్. ఓకే, దీంట్లో కావాలంటే లోన్ తీసుకోవచ్చు. ఎలా అంటే పే చేసిన దాంట్లో 70% తీసుకోవచ్చు. దీంట్లో 1 ఇయర్ స్కీమ్ లో అసలు ఏముండదండి. 2 ఇయర్స్ స్కీమ్ లో మటుకి సర్టిఫికెట్ లోన్ అంటారు. పే చేసిన దాంట్లో 70% తీసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ది థర్డ్ ఇయర్ DL3. నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా సంస్థ ఒక 2 అడుగులు ముందుకేసింది. సో డిఎల్ త్రీ అనగా 3 ఇయర్స్ స్కీమ్. ఇది 3 ఇయర్స్ స్కీమ్ అంటే 365 ఇంటూ 3 డేస్, 3 ఇయర్స్ 365 ఇంటూ 3 ఇయర్స్ టోటల్ గా 1,095 డేస్. 1,095 డేస్ కి జస్ట్ ఒక 100 పే చేసి అతను ఎంత పే చేస్తాడు అంటే 1,09,500 పే చేస్తాడు. 1,09,500 రూపాయలు పే చేస్తాడు. వీళ్ళకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. 10% అంటే 83 పైస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. కంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా ఏది 1 ఇయర్ కి 7% కానీ, అండ్ సెకండ్ ఇయర్ 9% కానీ, అండ్ థర్డ్ ఇయర్ 10% అంటే 83 అంతా కంపౌండింగ్ ఇంట్రెస్ట్ కింద ఎంత ఇవ్వడం జరుగుతుందంటే 1,09,500 పే చేస్తాడు ఒక కస్టమర్. జస్ట్ 100 రూపీస్ పే చేసే అతను చిన్న అమౌంట్ 1,09,500 3 ఇయర్స్ కి పే చేస్తే వీళ్ళకి 23,097 రూపీస్ 23,097 రూపీస్ అంటే 83 పైస్ చొప్పున 10% చొప్పున 23,097 యాడ్ చేసి 1,32,597 ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు గ్రూప్ లో షేర్ చేశాము. 200కి ఎంత, 300కి ఎంత అనేది టోటల్ గా ఒక 2,000 స్లాబ్ వరకు మొత్తం పెట్టడం జరిగింది. సో దీనికి లోన్ ఎలా ఉంటుంది? మామూలుగా మనము RD అకౌంట్ కి అయితే 1 ఇయర్ కి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కానీ ఈ పిగ్మీ అకౌంట్ లో డైలీ దాంట్లో 3 ఇయర్స్ దానికి డబుల్ అమౌంట్ ఉంటుంది. ఎంతైతే పే చేస్తారో దానికి డబుల్ అమౌంట్ ఉంటుంది. అయితే ఎప్పుడు ఇస్తారు అంటే ఆఫ్టర్ 100 డేస్.
రెగ్యులర్ గా ఒక కస్టమర్ పే చేస్తూ ఉంటే, పిగ్మీ అకౌంట్ డైలీ అకౌంట్ పే చేస్తుంటే, డైలీ అతను కలెక్షన్ కడుతూ ఉంటే, అతనికి 100 days తర్వాత వాళ్ళకి ఎంతైతే పే చేశారో ఆ పే చేసిన దానికి డబల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఒక కస్టమర్ 100 రూపీస్ పే చేస్తుంటే 100 days కి 10,000 రూపీస్ పే చేయడం జరుగుతుంది. వీళ్ళకి మన సిస్టమ్ ప్రకారం, ఈ పిగ్మీ సిస్టమ్ ప్రకారము డబల్ ఆఫ్ ది అమౌంట్, అంటే 10,000 పే చేశాడు కాబట్టి 20,000 రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది. మరి 20,000 ఎలా క్లియర్ చేస్తాడు అంటే, 20,000 రూపాయలని రెగ్యులర్ గా పిగ్మీ అయితే డైలీ 100 అది పే చేసుకుంటూనే ఉంటాడు. లోన్ తీసుకుంటాడు కాబట్టి ఈ లోన్ ను 6 months లో క్లియర్ చేసుకోవచ్చు అండి. అంటే 6 months అంటే 180 days. ఇది కూడా డైలీ పే చేయాల్సి వస్తుంది. ఆర్డీతో పాటు ఏదైతే పిగ్మీ డైలీ కడుతున్నాడో ఆ ఆర్డీతో పాటు ఇతను లోన్ అమౌంట్ కూడా పే చేసుకోవాల్సి వస్తుంది. ఎంత పే చేస్తాడంటే 180 days అంటే 6 months కి జస్ట్ ఒక 100 రూపీస్ పే చేసి అతను 10,000 పే చేసి 20,000 లోన్ తీసుకున్నాక ఎంత అమౌంట్ పే చేస్తాడంటే 180 days కి ప్రతిరోజు 120 రూపాయలు పే చేస్తాడు. ప్రతిరోజు 120 రూపాయలు చొప్పున 180 రోజులు, ఎవ్రీడే లోన్ కు సంబంధించి 120 రూపీస్ ఇంటూ 180 days అంటే 21,600 రూపీస్ పే చేస్తాడు. తీసుకునే 20,000 రూపీస్ లోన్ కి, 20,000 రూపాయల లోన్ కి ఇతను 120 ఇంటూ 180 days అంటే 21,600 పే చేస్తాడు. అంటే అడిషనల్ గా 1,600 రూపీస్ మాత్రమే పే చేస్తాడు. అంటే మీరు 100 రూపీస్ చెప్తారు కదా, దీన్ని మల్టిపుల్ చేసుకోవచ్చు, మీరు మల్టిప్లై చేసుకోవచ్చు డబల్ గా. సో ఈ విధంగా 120 రూపీస్ ఇంటూ 180 days 21,600 పే చేస్తాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి సేమ్ తెలిసిందే మీకు, 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ విధంగా మల్టిపుల్ చేసుకోవాలి. అండ్ ఎస్, టోటల్లీ అంతా మనం చెప్పడం జరిగింది. లోన్ అనేది డబుల్ ఉంటుంది ఆఫ్టర్ 100 days తర్వాత. చెప్పండి మహేష్ గారు, మన వాళ్ళు 120 అంటే 120 కడితే సరిపోద్ది అనుకుంటారు. 100 + 120 రెండు కట్టాలని చెప్పండి. ఎస్, అవును, అది రెగ్యులర్ పే చేస్తూనే ఉంటారు కదా, అది రెగ్యులర్ పే చేస్తుంటారు. లేదు, అది రెగ్యులర్ పే చేస్తుంటారు. ఆర్డీ అమౌంట్ అనేది ఏదైతే డైలీ ఆర్డీ ఉందో అది రెగ్యులర్ గా పే చేస్తూనే ఉంటాడు 100 రూపీస్. అది కాకుండా లోన్ కు 120 రూపీస్ పే చేస్తారు. ఆ 120 ఇంటూ 180 days అంటే 21,600 పే చేస్తారు. తీసుకున్న లోన్ కి 20,000 గాను 21,600 పే చేస్తారు. అంతే. ఆ లోన్ చార్ట్ కూడా పెడతాను నేను మీకు, అదొకటి అప్డేట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఒకసారి మళ్ళీ రిపీట్ అంటే చేయండి సింపుల్ గా 2 minutes లో. 2 minutes రిపీట్. ఇది 3 years రిపీట్ చేస్తే బాగుంటుంది. అదే చేయండి. ఎస్, ఓకే. సో ఒక 100 రూపీస్ పే చేసే వ్యక్తి DL3 డైలీ, అంటే డిఎల్ అంటే డైలీ కలెక్షన్ అంటారు. ఈ డైలీ కలెక్షన్ లో 3 years స్కీమ్ అంటే టోటల్ గా 3 years అంటే 365 ఇంటూ 3 అంటే 1,095 days. ఒక కస్టమర్ ఎవరైనా 100 రూపాయలు పే చేస్తున్నారంటే 1,095 ఇంటూ 100 రూపీస్ అంటే 1,09,500 రూపీస్ పే చేస్తారు. దీనికి మనము ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామంటే 10% అంటే 0.83 83 పైసలు కంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. కాబట్టి జస్ట్ 100 రూపాయలు పే చేసే వ్యక్తికి కూడా 3 years కి 23,097 రూపాయలు వడ్డీ వస్తుంది. 23,097 రూపీస్ అంటే పే చేసే అమౌంట్ 1,09,500, దానికి అడిషనల్ గా ఇంట్రెస్ట్ 23,097 రూపీస్ యాడ్ అయ్యి 1,32,597 రూపీస్ రావడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ గా ఆర్డీ పే చేసుకుంటాడు. మధ్యలో వీళ్ళకి లోన్ కావాల్సి ఉంటే ఎలిజిబిలిటీ ఎప్పుడు ఉంటుందంటే ఆఫ్టర్ 100 days తర్వాత, 100 days కంప్లీట్ అయ్యాక మనం వాళ్ళకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతైతే అమౌంట్ పే చేశారో దానికి డబల్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మనం ఒక 100 రూపీస్ పే చేస్తున్నాం అనుకున్నాం కదా, 100 రూపీస్ చొప్పున అయితే వీళ్ళు 100 రోజులకి 10,000 రూపాయలు పే చేస్తారు, 10,000 రూపీస్ పే చేస్తారు. దానికి డబల్ ఆఫ్ ది అమౌంట్ అంటే 20,000 రూపీస్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. 20,000 రూపాయలు లోన్ ఇస్తాం. 20,000ని ఎలా పే చేస్తాడు లోన్ అంటే రెగ్యులర్ గా 100 రూపాయలు అనేది రెగ్యులర్ గా పే చేసుకుంటూనే ఉంటారు. ఆర్డీ అమౌంట్ ఏదైతే 3 years ఉందో అది రెగ్యులర్ గా పే చేస్తూనే ఉంటారు, డైలీ కలెక్షన్. అది కాకుండా ఇన్ అడిషన్ టు దట్, అది కాకుండా లోన్ అమౌంట్ పే చేయాలి సపరేట్ గా. సో ఎలా పే చేస్తారంటే, సపోజ్ ఇతను 10,000 రూపీస్ పే చేశాడు, 100 రోజులకి 20,000 రూపాయలు లోన్ ఇచ్చాము అంటే 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఇతను 20,000 గాను 120 రూపీస్ 120 రూపాయలు ఇంటూ 6 నెలలు అనగా 180 రోజులు, 120 రూపాయలు ఇంటూ 180 రోజులు అంటే 21,600 పే చేస్తాడు. తీసుకున్న 20,000 రూపాయలకి జస్ట్ అతను 1,600 రూపీస్ పే చేస్తాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత లోన్ తీసుకునే టైంకి
అతను 100 రోజులకే లోన్ తీసుకోవాలని లేదండి. ఎప్పుడు ఎలిజిబిలిటీ 100 డేస్ ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా 100 డేస్ తర్వాత ఎప్పుడు తీసుకోవాలన్నా పే చేసిన అమౌంట్ ఎంతైతే ఉందో దానికి డబల్ అమౌంట్ మనము లోన్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్లిమిటెడ్ అండి. ఎంత ఆర్డీ అయినా పే చేసుకోవచ్చు. రోజుకు 10,000, 20,000, 1,000 రూపాయలు, 2,000, ఎంత అమౌంట్, వాట్ ఎవర్ అమౌంట్ వాళ్ళు పే చేయగలిగినంత అమౌంట్ పే చేసుకోవచ్చు. దానికి డబల్ ఆఫ్ ద అమౌంట్ లోన్ గా తీసుకోవచ్చు. సో DL1 లో 1 ఇయర్ డైలీ కలెక్షన్ పిగ్మీ 1 ఇయర్ లో ఫీల్డ్ ఆఫీసర్ కి 4% ఉంటుంది, డెవలప్మెంట్ ఆఫీసర్ కి 0.4% ఉంటుంది 1 ఇయర్ కి. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి DL2కి వచ్చేసరికి 5% ఉంటుంది ఫీల్డ్ ఆఫీసర్ కి ఫస్ట్ ఇయర్. అదే ఫస్ట్ ఇయర్ డెవలప్మెంట్ ఆఫీసర్ కి 0.4% ఉంటుంది. దెన్ సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి అంటే DL2 కదా, 2 ఇయర్స్ కదా, ఫస్ట్ ఇయర్ కమిషన్ 5%, దెన్ 0.4% ఫర్ డిఓ. దెన్ సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి 3% వచ్చి ఫీల్డ్ ఆఫీసర్ కు ఉంటుంది అండ్ 0.75% వచ్చి డెవలప్మెంట్ ఆఫీసర్ కు ఉంటుంది. ఇది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ DL3 ఎక్కువ శాతం మంది పే చేసేది DL3 పే చేస్తారు, ఎందుకంటే లోన్ ఆప్షన్ ఉంది కాబట్టి మాక్సిమం పీపుల్ DL3 పే చేస్తారు. అయితే దీనికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ ఫీల్డ్ ఆఫీసర్ కి 4% ఉంటుంది, సెకండ్ ఇయర్ గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. మామూలుగా మనం ఆర్డీ కమిషన్ తీసుకునేసరికి గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది, 10%, 7% ఇలాగా తగ్గుతుంటుంది. ఇక్కడ ఏంటంటే పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్ 4% ఉంటుంది, సెకండ్ ఇయర్ 5% అండ్ థర్డ్ ఇయర్ 6% ఉంటుంది. అండ్ ఇది మన డిఓకి వచ్చేసరికి ఏంటంటే 0.4%, 0.7% అండ్ 0.75%. ఈ విధంగా మహేష్ గారు ఇందులో ఇన్సూరెన్స్ వస్తుందని అడుగుతారు మన వాళ్ళు, దానికి ఏముందా? దేర్ ఈజ్ నో ఇన్సూరెన్స్. ఉండదండి. ఇప్పుడు ఆర్డీలో 7 ఇయర్స్ పెట్టుకుంటారు, 7 ఇయర్స్ పెట్టుకున్న వాళ్ళు కట్టలేదు అనుకోండి, మధ్యలో డ్రాప్ అయితే మనం 4 ఇయర్స్ కి ఇస్తాం. దీంట్లో ఎలా మరి 3 ఇయర్స్ పెట్టిన వాళ్ళు మధ్యలో డ్రాప్ అయితే? 3 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే, 3 ఇయర్స్ తర్వాతే తీసుకుంటారు. మన దగ్గర మినిమం వెయిటింగ్ పీరియడ్ 3 ఇయర్స్ కదా మన దగ్గర సిస్టమ్. అవునవును. సో 3 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. 3 ఇయర్స్ వెయిట్ చేసిన దానికి వాళ్ళకి కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనము కొంచెం గొప్ప యాడ్ చేసి ఇస్తాం, ఏం డిడక్ట్ ఏం చేయకుండా కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇస్తాం. మన వాళ్ళు అడగకముందు నేనే అడుగుతున్నానండి ఈ రోజు మీకు డౌట్లు అండి. అడగాలి. మాక్సిమం డౌట్లు ఇవే వస్తాయి అంటున్నా, ఎందుకంటే మనకి ఆర్డీ అలవాటు అయిపోయింది కదా. ఆర్డీలో ఉండి దీంట్లో కూడా ఉంటాయా మార్పులు జరుపులు ఉంటాయా? మనం యాక్చువల్ గా ఆర్డీలో కూడా 4 and 5 ఇయర్స్ కి 1 lakh ఇస్తాము, 6 and 7 కి 2 lakhs ఇన్సూరెన్స్ ఇస్తాం. సో ఇక్కడ మినిమం మాక్సిమం 3 ఇయర్సే కాబట్టి 3 ఇయర్స్ కి ఏం లేదండి. డాక్యుమెంట్స్ ఏం కావాలని అడిగారు, ఇది కూడా వ్యాలిడ్ క్వశ్చన్. డాక్యుమెంట్స్ ఏంటంటే రెగ్యులర్ గా తెలిసిందే, ఎవరైతే లోన్ బారోవర్ ఉన్నారో, లోన్ తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కస్టమర్, లోన్ తీసుకునేటప్పుడు అతని 2 చెక్కులు కావాల్సి ఉంటుందండి. ఇంకా రెగ్యులర్ గా 2 షూరిటీలు కావాల్సిందే, లైక్ ఆర్డీకి ఎలా ఉంటుందో పిగ్మీకి కూడా అలాగే ఉంటుంది. లోన్ పెద్ద లోన్ అయినప్పుడు గ్యారంటీస్ దగ్గర కూడా 1 చెక్ తీసుకోవడం జరుగుతుంది. దట్స్ ఆల్, వెరీ సింపుల్. నామినల్ షూరిటీస్ అండి మన దగ్గర, సేమ్ డాక్యుమెంట్స్. అయితే వీళ్ళకి షాప్స్ ఉన్న వ్యక్తులు ఎక్కువ శాతం ఇది కట్టగలరు. సో వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్ ఉంటుందంటే ఇన్కమ్ ప్రూఫ్, ట్రేడ్ లైసెన్స్ అంటారండి. మున్సిపాలిటీస్ లో కానీ పంచాయతీలో కానీ ట్రేడ్ లైసెన్స్ ఉంటాయి. ట్రేడ్ లైసెన్స్ కానీ, ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ కానీ, లేబర్ లైసెన్స్ కానీ, జిఎస్టీ కానీ, ఏదైనా ఇన్కమ్ ప్రూఫ్ ఖచ్చితంగా వ్యాలిడ్ ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సిందే. సబ్మిట్ చేస్తే వాళ్ళకి లోన్ అనేది డబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికెట్, ఇన్కమ్ ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దాని సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోతే ఇన్కమ్ ప్రూఫ్ వాళ్ళకి పే చేసే దానిలో 70% మట్టుకే మనం ఇస్తాం. ఈ 70% ఇచ్చేటప్పుడు వాళ్ళ చెక్కులు కానీ ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు, వాళ్ళ ఒరిజినల్ బాండ్ ఒకటి పెట్టుకుంటే చాలు. మనం సర్టిఫికెట్, లోన్ అగైనెస్ట్ సర్టిఫికెట్ లోన్ అంటారు దాన్ని, లోన్ అగైనెస్ట్ సర్టిఫికెట్ అంటారు, లేదా సర్టిఫికెట్ అగైనెస్ట్ లోన్ అంటారు. ఏదైనా మనం 70% వరకు ఇస్తాం దాంట్లో, ఇన్కమ్ ప్రూఫ్ సరిగా సబ్మిట్ చేయలేకపోతే. సబ్మిట్ చేస్తే మన రెగ్యులర్ మన ప్రొసీజర్ ప్రకారం డబుల్ లోన్ ఇస్తాం. ఓకే జీకే గారు. మహేష్ గారు, ఇప్పుడు 70% అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తాం మనం, 14% కాబట్టి అంతే. మనం ఎంతైతే ఇస్తామో దానికి 2% అడిషనల్ ఉంటుంది. మనం ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామో ఓన్లీ ఇది సర్టిఫికెట్ లో 2 years 3 years దానికి మాత్రమే ఉందండి. సర్టిఫికెట్ లో 1 year దానికి లేదు.
ఓకే. ఎంతైతే పే చేస్తారో దానికి మనం ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి పే చేస్తున్నామో దానికంటే అడిషనల్ 2% ఉంటుంది అంతే. అయితే దీంట్లో చాలా తక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్, అవును, 70% చాలా దానికి. తక్కువ. Yes, అవును, చిరు ఓకే వ్యాపారాలు కదండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని తక్కువ ఉంటుంది. సార్, క్వశ్చన్స్ తీసుకుందాము. పంగి పొల్లయ్య గారు, సార్ అన్మ్యూట్ చేసుకోండి. అయ్యా సార్, నమస్తే సార్. ఎటైతే నమస్తే. మనకు ఇప్పుడు ఆర్డి నేను ఈ దీంట్లో జాయిన్ అయ్యాను కదా సార్. ఇప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను. ఓకే, జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఆర్డి నేను కంటిన్యూ మంత్లీ కట్టుకోవాలి కదా సార్. అవునండి. అవును సార్. దాంతో పాటు ఇప్పుడు ఆర్డి 1000 నుంచి మళ్ళీ ఆర్డీస్ మళ్ళీ కట్టించుకోవాలి సార్. ఎట్లా సార్, నాకు అర్థం బయట కాలేదు సార్. మన దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళు. ఆ, ఇప్పుడు ఆర్డి నేను జాయిన్ అయ్యాను సార్ ఫీల్డ్ ఆఫీసర్ గా. అవును, 1000 రూపీస్ పే చేస్తున్నారు మీరు. ఓకే, దట్ ఈస్ ఓకే. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ కొత్త క్యాండిడేట్స్ ని మళ్ళీ జాయిన్ చేసుకోవాలంటే మనము 1000 రూపీస్ తో జాయిన్ చేసుకోవాలి సార్, 2000 జాయిన్ చేసుకోవాలా? మన ఇష్టం అండి. మినిమం 500 రూపీస్ నుంచి ఉంటుందండి. మినిమం 500. ఒకటండి, ఎవరైతే అవును సార్. ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు సార్ జాయినింగ్ వచ్చి మినిమం 1000 రూపీస్ ఆర్డీతో జాయిన్ కావాలి కదా. డెవలప్మెంట్ ఆఫీసర్ అనే వ్యక్తి అవును 2000 అవును సార్. అట్లాగా ఉంటుంది. కస్టమర్ అనే వ్యక్తి వాళ్ళ విష్ అవును అండి, వాళ్ళ ఇష్టం. మినిమం 500 రూపీస్ తోటైనా జాయిన్ కావచ్చు. నెలకు కావాలంటే 1,00,000 రూపాయలైనా పే ఓకే చేసుకోవచ్చు. రైట్, వాట్ ఎవర్ అమౌంట్ దే విష్ వాళ్ళు పే చేసుకోవచ్చు అండి. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు L1 L2 వాళ్ళకు ఇప్పుడు షాప్స్ ఉంటేనే నడుస్తా, షాప్ లేకున్నా చేయొచ్చు. షాప్ ఉండాలండి దీనికి. ఏదైనా షాప్ కానీ ఎనీ బిజినెస్ అండి, నాట్ ఏ షాప్, ఎనీ బిజినెస్. ఏదైనా సరే ఒక బిజినెస్ అనేది ఉండాలి. ఓకే ఓకే. అని ఉంటే ఇప్పుడు బిజినెస్ వ్యక్తులు అండి డైలీ కట్టగలేదు, ఎంప్లాయీస్ కట్టలేరు దీనికి. అజం పాషా గారు. ఆ, సార్ ఇంకోటి, ఈ మామూలు పాన్బిడ అంగళ్ళు ఉంటారు వాళ్ళకి లోన్స్ అవుతుంది కదా. ఎస్ సార్, అర్థం కాలేదు. పాన్బిడ అంగడి ముందు అంగడి కదా, ఇప్పుడు మొబైల్ షాప్ ఆ, ముందు యా, పాన్బిడ యా, అంగడి అవునండి, అవును, పాంటేలా కదా పెట్టుకుంటారు. మీరు చెప్పేది. ఓకే ఓకే, ఇష్యూ నో ఇష్యూ, ఇస్తా. అది కూడా బిజినెసే కదా. ఎనీ బిజినెస్, ఎనీ బిజినెస్. అవునవును. ఇంకొకటి, ఇప్పుడు ఇది అకౌంట్ ఓపెన్ చేయాలంటే సేమ్ ఆర్డీకి ఏం కావాలో సేమ్ అకౌంట్, పాన్ కార్డ్, ఆధార్ సేమ్ కార్డు అండి, కదా. సేమ్ అండి, సేమ్ డీటెయిల్స్ అంతే. సేమ్ అదే, ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే పాన్ కార్డు, నామినీ డీటెయిల్స్ సేమ్. అడ్మిషన్ ఫీ ఉంటుందండి. 100 రూపీస్ అకౌంట్ అయినా, 200 అయినా, 10,000 అకౌంట్ అయినా పర్ డే 150 రూపీస్, అది నార్మల్ ఫర్ కస్టమర్. ఓకేనా. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. అజం పాషా గారు. హలో సార్, గుడ్ సార్, మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ క్లియరింగ్ ఈవినింగ్ అండి, శ్రీనివాస్ గారు. సార్, అది మొన్న ఒకటి మీతో మాట్లాడినప్పుడు చెప్పారు సార్, ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ ఇది ఈ మంత్ లోపల చేస్తే సీనియర్ సిటిజన్ కి 11% అట్లా ఉంది అన్నారు సార్, ఈ మంత్ ఎండింగ్ లోపల చేస్తే. ఓకే, దీన్ని అది ఎఫ్డిఎన్ స్కీమ్ అంటారు సార్. సార్ ఎఫ్డిఎన్ ఓన్లీ ఈ మంత్ వరకే ఉంది సార్. అది అదే ఈ మంత్ ఎండింగ్ వరకు ఉందన్నారు. ఓన్లీ జూన్ మంత్ వరకే ఉంది. దీంట్లో 11% కాదు సార్, 11.5% సార్. దీంట్లో సీనియర్ సిటిజన్ కి, జనరల్ పీపుల్ కి అంతే ఏం లేదు. ఫర్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి కూడా మేము ఇచ్చేది 11.5% ఇస్తున్నాం సార్. ఓన్లీ దిస్ మంత్, ఈ జూన్ మంత్ అదే వరకే. సార్, ఈ మంత్ ఒక్కటే చెప్పారు సార్, చెప్పారు. నెక్స్ట్ చెప్తున్నాను. ఇంకోటి ఎఫ్డిఎస్ అనే స్కీమ్ కూడా ఉంది. ఎఫ్డిఎన్ కాకుండా ఎఫ్డిఎన్ ఇస్ 11.5%, ఓన్లీ దిస్ మంతే ఉంది. నెక్స్ట్ ఎఫ్డిఎస్ అనేది అది 1 year కి, దానికి 10% పే చేస్తాం. ఓకేనా. ఎఫ్డిఎస్ దానికి 10% ఉంటుంది. సరే సార్, సరే. అది సార్, ఇప్పుడు మనకు ఒకవేళ మాకు కర్నూలు, అనంతపూర్ సార్, కర్నూలు బ్రాంచ్ దగ్గర, అక్కడికి మనము క్యాష్ తో తీసుకెళ్ళినా లేకపోతే ఏది ఇచ్చినా కూడా ఓకేనా సార్ అక్కడ కర్నూలు? సార్, ఇబ్బంది లేదు సార్. మీరు క్యాష్ ఎంతైనా తీసుకెళ్ళండి, లేకుంటే అకౌంట్ కి ఎంతైనా ట్రాన్స్ఫర్ చేయండి, నో ఇష్యూ. వీఆర్ హ్యావింగ్ అన్లిమిటెడ్ ఆప్షన్ హియర్. ఓకేనా. రైట్ సార్, రైట్ సార్. సార్ ఇంకొక క్వశ్చన్ సార్. వేరే వాళ్ళు ఇప్పుడు సార్ ఇప్పుడు మంత్లీ ఒకరు 2000 పే చేస్తున్నారు సార్ కస్టమర్. వాళ్ళు దాన్ని ఇయర్లీ మార్చుకోవడానికి అంటే ఛాన్స్ ఉందా? లేదు సార్, దానికి చెప్తాను. ఒకటి ఏంటంటే, మంత్లీ పే చేసే వ్యక్తి ఒక జస్ట్ 2000 ఒక ఆర్డీ అనుకుంటే, ఇయర్లీ మోడ్ లో పే చేసుకుంటే అతను 23,000 కడతాడు. అవునా? అవును సార్, నాకు తెలుసు. దానికి అమౌంట్ తగ్గుతుంది. అది ఇయర్లీ ఆప్షన్ అనేది ఇయర్లీయా, క్వార్టర్లీయా,
అనేది అది అతను ముందే ఫస్టే హాఫ్ ఇయర్ పెట్టుకోండి. గా అనేది అతను ముందే ఫిక్స్ చేసుకుంటాడు. సో ముందు ఓకే ఫిక్స్ చేసుకొని పే చేస్తే అతనికి కొంచెం రెమిషన్ అనేది వస్తుంది, కొంచెం డిస్కౌంట్ వస్తుంది. కానీ ఓకే సార్. మంత్లీ అనే ఆప్షన్ అతను ముందుగా ఫిక్స్ చేసుకొని అతను ఇయర్లీ అనే దానికి పోలేడు. అయితే పోలే అతని దగ్గర ఓకే. ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే మటుకి కట్టేయచ్చు, కానీ ఎలాంటి డిస్కౌంట్ అనేది ఉండదు. ఇప్పుడు డిస్కౌంట్ ఉండదు, సపోజ్ పే అయితే పే చేయొచ్చు. పే చేసుకోవచ్చు. ఓకే సార్, ఓకే సార్. లాస్ట్ మంత్ దాకా కూడా పే చేయొచ్చండి. రైట్ ఫస్ట్ సార్, 7 years అనుకుందాం, ఫస్ట్ మంత్ పే సార్. చేసాడు, ఉంటే ఇంక 83 months ఒకేసారి పే చేసుకొని మెచ్యూరిటీ 84 months అంతా తీసుకోవచ్చు. ఓకే సార్, రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మోహన్ సార్ గారు నమస్తే చెప్పండి. సార్. నమస్తే సార్. సార్ అది నమస్తే. మామూలుగా మనం డైలీ కలెక్షన్ చేసుకుంటాం కదా, డైలీ కలెక్షన్ చేసుకునేది మనం ఒకవేళ వాళ్ళు క్యాష్ ఇస్తే మనం ఫోన్ పే ద్వారా పే చేయాలా, లేదంటే అంటే ఇప్పుడు ఒక 10 days పెట్టుకొని 10 days అట్లా పే చేయొచ్చా మనం, అంటే మంత్లీకి ఒకసారి పే చేస్తే అట్లా ఏమన్నా? కాదండి, అలా కాదండి. ఎర్లీగా కావాలంటే ఒక 1 month పే చేయొచ్చు, కానీ డిలే కాకూడదండి ఇక్కడ. ఎందుకంటే లోన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ట్రాక్ చెక్ చేస్తారు, ఇంకోటి అదే ట్రాక్ చెక్ చేస్తారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు డైలీ అయితే పే చేయలేకపోతున్నాడు, లోన్ తీసుకున్నాక అది ఇది 2 పే చేయాలి కాబట్టి, అంటే లోన్ అమౌంట్ అండ్ ఆర్డీ అమౌంట్ 2 పే చేయాలి కాబట్టి పే చేయగలడన్న ఒక డౌట్ అరైజ్ అవుతుంది. సో ఇది రెగ్యులర్ గా పే చేయాల్సింది. ఉందనుకోండి, కావాలంటే 1 week బిఫోర్ గా పే చేసుకోవచ్చు, కానీ లేట్ గా పే చేయడానికి కుదరదు. ఓకే ఓకే సార్. మహేష్ గారు, జీకే గారు చెప్పండి. ఒక్క క్లారిటీ అయితే మాకు మంచిగా ఇచ్చారు. ఒకటి అంటే ఇప్పుడు ఆర్డీ అమౌంట్ అయినా సరే, పిగ్మీ అమౌంట్ అయినా సరే, అవసరమైతే ముందు కట్టేసుకోవచ్చుగా మనం, టైంకి కట్టాలనుకుంటా కట్టేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇంకా మంచిది అది కదండి. ఇప్పుడు better అండి. పవర్ బిల్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, పవర్ బిల్ ఏం చేస్తాం మనం, ఎర్లీగా కూడా పే చేసుకోవచ్చు. అడ్వాన్స్ నేను పేమెంట్ కట్టేది అంటారు అలాగే. కదా, అడ్వాన్స్ నేను ఏదైనా పేమెంట్ ముందే కడతానండి. కట్టేసుకోవచ్చు. 2-3 రోజులు ముందే కడతా, రూపాయి తగ్గుద్ది అని చెప్పి ముందే కడతాను. అదేనంతే నరసింహారెడ్డి గారు, అంతే. ఓకే నరసింహారెడ్డి గారు ఒక్కసారి లైన్ లోకి రండి, మీరు ఒక చిన్న విషయం చెప్పాలి. జీకే గారు మీరు కూడా ఉండండి, ఎవరో ఒకరు నాలుగు అందరు వింటుంటారు కదా. ఓకే నరసింహారెడ్డి గారు. సార్ పిలిచారా? యా, పెద్దగా అర్చా. సారీ. ఏంటంటే మనకి ఎవరైతే ఫెసిలిటేటర్ ఉన్నారో వాళ్ళకి ఓఆర్సీని, అంటే వాళ్ళకి వచ్చే కమిషన్ ని బేస్ చేసుకొని లోన్స్ ఇస్తుంటారు, అవునా కదా? 10 times అనేది కస్టమర్ కి 2 times ఇస్తుంటే, మనం ఎవరైతే వర్క్ చేస్తున్నామో మనకు వచ్చే ఇన్సెంటివ్ ఓఆర్సీ ఉందో, ఓఆర్సీకి 10 times కూడా మనం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే చాలా మంది వీళ్ళు రెగ్యులర్ గా ఆర్డీ ఏదైతే ఉందో జస్ట్ 2000, 1000 ఫీల్డ్ ఆఫీసర్స్ వీళ్ళు కూడా పే చేసుకోలేకపోతున్నారు. రేపు ఇలాంటి వ్యక్తులకి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉందండి. ఎందుకంటే వీళ్ళు 1000-2000 పే చేసుకోలేని వ్యక్తులు మరి ఇంత లోన్లు 10 times లోన్ తీసుకొని పే చేయగలరా అన్న ఒక ఆలోచన వస్తుంది, ఆపే అవకాశం కూడా ఉంటుందండి. సో రెగ్యులర్ గా ఆర్డీ పే చేసుకోండి. ఆర్డీ పే చేసుకుంటుంటే ఆర్డీ మీద అయినా లోన్ తీసుకోవచ్చు, లేదు అంటే వాళ్ళకు వచ్చే ఓఆర్సీ మీద ఓవర్ రైడింగ్ కమిషన్ ఏదైతే ఉందో 10,000 వస్తే 10 times అంటే ₹1,00,000, 20,000 కానీ తీసుకుంటుంటే ₹2,00,000, ఈ విధంగా మాక్సిమం అంటే మనం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఆర్డీ పే చేయకుండా డైరెక్ట్ గా మనకి బీపీసీసీ లోన్ ఏదైతే ఉందో, అంటే వచ్చే ఓఆర్సీ మీద 10 times లోన్ అయితే ఉందో అది ఒక్కసారి ఆపే అవకాశాలు కూడా ఉంటాయండి. సో రెగ్యులర్ గా రెన్యువల్ పే చేసుకోండి, ఎంత అన్లిమిటెడ్ అమౌంట్ మీరు లోన్ తీసుకోండి, ఇబ్బంది లేదు. అంటే ఫెసిలిటేటర్కి ఇచ్చే లోన్ గురించి చెప్తున్నాను. ఓకే సార్, అర్థమైందండి నరసింహారెడ్డి గారు? యా అర్థమైంది సార్, సింపుల్. యా లోన్ ఇప్పుడు కామన్ ఎవరికైనా వస్తుంది. ఎవ్రీ మంత్ 3వ తారీఖు నేను ఇప్పుడు ఆర్డీ కట్టాలంటే, నేను 13వ తారీఖు కట్టాను అని అంటే, నేను కట్టే 3,000కే నేను 10 రోజులు తీసుకుంటే, నేను రేపు తీసుకునే ₹1,00,000కి 30 రోజులు తీసుకుంటానో 3 నెలలు తీసుకుంటానో. సో డెఫినెట్లీ సార్, ఆర్డీ అనేది రైట్ టైంలో పే చేసుకోవాలి. సో రైట్ ఆర్డీ రెన్యువల్. వీరేంద్ర గారు రిమైండర్ పెట్టుకోండి సార్, మీరు రిమైండర్ పెట్టుకోండి, ఎవ్రీ మంత్ ఎప్పుడు పే చేసుకోవాలా అని చెప్పేసి. గుర్తుండదు జనరల్ గా, రిమైండర్ పెట్టుకోండి. వీరేంద్ర గారు సార్ నమస్తే సార్. నమస్కారం. నమస్తే అండి సార్. అది మనకి రెన్యువల్ టైం ఎప్పటి వరకు సార్? అది మాకు రెన్యువల్ టైం ఎలా తెలుస్తుందండి? రెన్యువల్ టైమా అంటే మీరు గ్రేస్ పీరియడ్ అడుగుతున్నారా? అవును సార్, అవును. అంటే ఇప్పుడు మీరు 1వ తారీఖు జూన్ 1న జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు జూలై 1న పే చేయాలి యాక్చువల్గా, అంతే కదా? అంటే మంత్లీ వన్స్ ఆర్డీ అయితే
అది ఏం లేదు సార్. అది డౌట్. ఇప్పుడు 7 years ఆర్డీ ఉంది కదండి. ఓకే ఒక 3 years ఒక 2 years కట్టారు. కట్టిన తర్వాత వాళ్ళు కట్టలేకపోతే ఆగిపోయినారు. ఆగిపోతే నెక్స్ట్ మళ్ళా ఏంటి ఆ డబ్బులు వెంటనే తీసుకోవచ్చా? సార్ లేదంటే ఇది రెగ్యులర్ క్వశ్చన్ చెప్తానండి. అదే అదే సార్ ఇప్పుడు 1 year నుంచి మన దగ్గర 7 years వరకు ఆర్డీస్ ఉన్నాయి సార్. అవునా? అవునవును. 1 year to 7 years వరకు ఉన్నాయి. సో 1 year అయితే 1 year తర్వాత తీసేసుకోవచ్చు. 1 year అయితే 1 year ఆర్డీ అనుకోండి, ఒక 2-3 నెలలు కట్టారు, 1 year తర్వాత తీసేసుకోవచ్చు. 2 years అయితే 2 years అదే విధంగా, 3 years కూడా అదే విధంగా చేసుకోవచ్చు 3 years వరకు. అయితే ఏదైతే 4 and 5 years ఆర్డీ ఉందో, 4 and 5 years అయితే ఉందో, మినిమం వెయిటింగ్ పీరియడ్ 3 years అండి దానికి. ఓకే ఓకే అదే ఇందాక మీరు చెప్పారు. అది లెట్ మీ కంప్లీట్ సార్ ప్లీజ్. ఏంటంటే 4 and 5 years ఆర్డీకి 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 3 years తర్వాత వాళ్ళు తీసుకునేటప్పుడు కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ 6 and 7 years ఆర్డీ అనుకోండి, వెయిటింగ్ పీరియడ్ 4 years ఉంటుంది. అది కూడా 4 years అంతా దే కెన్ విత్డ్రా అన్నమాట. ఒకవేళ మధ్యలో వాళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ పడింది అనుకోండి, వ్యాలిడ్ మెడికల్ రిపోర్ట్ పెడితే, అది మన రీజనల్ మేనేజర్ అయినటువంటి వాసు గారు అప్రూవల్ ఇచ్చి తర్వాత డీజీఎం గారికి పంపిస్తే, మెడికల్ సర్టిఫికేట్ పెట్టినా సరే అది మనం తీసేసుకోవచ్చు, ప్రీ మెచ్యూరిటీ పెట్టుకోవచ్చు. ఓన్లీ అంటే ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అప్పుడు మాత్రం. ఓకేనా? అండ్ ఒకవేళ ఎవరైనా పార్టీ ఎక్స్పైర్డ్ అయ్యారు అనుకోండి సార్, కడుతూ ఉన్నారు, ఎక్స్పైర్డ్ అయ్యారు అనుకోండి, వాళ్ళ నామినీ ఎవరైతే ఉంటారో నామినీనే మనం బాండ్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది క్లియర్ గా. మనము మన దగ్గరికి వచ్చి ఈ విధంగా డెత్ అయ్యారని ఎక్స్పైర్డ్ అయ్యారని చెప్తే మనం ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ అనేది కలెక్ట్ చేసి, నామినీ కావాలనుకుంటే, నామినీ ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఆ సర్టిఫికెట్ అంటే ఆ బాండ్ నామినీ పేరు మీదకి మార్చడం జరుగుతుంది. ఆ నామినీ పేరు మీదకి మార్చక వాళ్ళు ఎవరైనా నామినీ పెట్టుకోవచ్చు. అదొకటి. లేదు సార్ మేము కట్టలేము, అతను పార్టీయే చనిపోయాడు అని నామినీ అడిగితే, అప్పుడు క్యాన్సిల్ చేసేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమౌంట్ ఇచ్చేయడం జరుగుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి. ఓకేనా? క్లారిటీ వచ్చింది సార్? మొత్తం చెప్పాను. క్లారిటీ వచ్చిందండి, క్లారిటీ వచ్చింది. సార్ ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఉంది సార్, ప్రైవేటా గవర్నమెంట్ సార్? ప్రైవేటే. అంటే అవి మనకి షో కనబడుతుండే కదా సార్, అడ్వర్టైజ్మెంట్ అన్ని వస్తుంటాయి కదా, మన ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు కదా సార్, అది భయపడుతున్నారు. అదే మీరు అందుకే కాల్ చేయండి సార్, ఇదంతా అందరికి రెగ్యులర్ గా పాత చింతకాయ పచ్చడే మీకు కొత్తగా చెప్తారని చెప్పి. ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ ఆర్బీఐ అండర్ లో ఉంటుంది. అవునా? అవును. అదే విధంగా మన మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అన్ని కూడా ఎంఎస్సిఎస్ యాక్ట్ 2002 అండర్ లో ఉంటాయి సార్. ఆర్బీఐ ఎంత గ్యారంటీయో మంది కూడా అంతే గ్యారంటీ. ఓకేనా? ప్రతి ఒక్క వీడియో రెఫర్ చేస్తున్నా సార్, ప్రతి ఒక్క వీడియో ఎవరైనా కొత్త కస్టమర్ వచ్చారంటే అప్పుడే ఫార్వర్డ్ చేస్తున్నా వాళ్ళకి. సార్ ఒక్క మాట, మీరు ఒక 100 రూపాయలు పిగ్మీ కలెక్షన్ కట్టండి సార్ యాక్సిస్ బ్యాంక్ లో, అక్కడ కూడా ఉంటాయి అనుకుంటా, ఉంటాయి. మీరు వెళ్ళి కట్టండి, లోన్ అడగండి, వాళ్ళు ఇస్తారా మనం ఇస్తాము. సో మనం కంపారిటివ్ గా మార్కెట్ లో చూసున్నాం కాబట్టి మన మల్టీ లెవెల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి యూటిలైజ్ చేసుకుంటే దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. నో డౌట్ ఎట్ ఆల్ సార్. సో మనం మంత్లీ ఆర్డీలు చేసుకుంటామా, డైలీ పిగ్మీస్ చేసుకుంటామా అంటే డైలీ పిగ్మీస్ అనేది ఒక ఫీల్డ్ వర్క్ లా ఉంటది. బట్ మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వకుండా కరెక్ట్ గా వర్క్ చేసుకుంటే మోర్ ఎనఫ్ సార్. డైలీ 10,000 20,000 కట్టే అంటే కస్టమర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. అంటే మార్కెట్ ఎట్లా ఉంటదంటే ఒక పెద్ద వ్యాపారస్తుడు పెద్దగా కడతాడు, చిన్న వ్యాపారస్తుడు చిన్నగా కడతాడు. ఏ ఆశిస్తూ కడతాడంటే ఇందులో సేవింగ్ గురించి ఏం ఆలోచించాడు, బట్ లోన్ గురించి ఆలోచిస్తాడు. బికాస్ ద లోన్ వాడు బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం. అదండి మంచి ఆపర్చునిటీ సార్, మనం యూటిలైజ్ చేసుకుంటే అంత హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూర్యాబాయ్ 100 CR. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ గారు. సూర్యాబాయ్ 100 CR. గుడ్ ఈవినింగ్ సార్ నరసింహారెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. సూర్యప్రకాష్ పిఠాపురం. సార్ మహేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. సార్ మార్కెట్ లో మరి డైరెక్ట్ సెల్లింగ్ లో మనం కోట్లు సంపాదించాలని ఒక మంచి ఆలోచనతో ఎన్నో రోజులుగా మనం వర్క్ చేస్తున్నామండి. సో మరి కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మరి సక్సెస్ అవ్వలేని వాళ్ళందరికీ కూడా ఒక రైట్ ప్లాట్ఫామ్ అనేది మరి తీసుకొచ్చారు సార్. మీ ద్వారా ఇది పరిచయం అయినందుకు నాకు చాలా హ్యాపీ. సో రేపటి నుంచి నేను స్టార్ట్అప్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన నరసింహారెడ్డి గారికి, అలాగే మన మహేష్ గారికి, అలాగే గ్రూప్ లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదములు అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ప్రకాష్ గారా? సూర్యాబాయ్ ప్రకాష్ గారా? సార్ మహేష్ గారు, ప్రకాష్ గారు వచ్చేసి ఆదిత్య విద్యా సంస్థలు మొత్తానికి అడ్మిషన్ డిపార్ట్మెంట్ సార్ చూస్తారు. నిన్న మనం కార్లు వచ్చినప్పుడు గుర్తు చేశా మీకు. ఎస్, అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండి అని చెప్పిన నేను రావనుకుంటా ఉన్నా ఆదిత్య. ఎస్, అది కాకినాడ మన ఏమంటారు ఏలూరు నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ పెద్ద మీకు ఆదిత్య డిగ్రీ కాలేజెస్ కూడా ఏలూరులో ఉన్నాయి కదా సార్ ప్రకాష్ గారు? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్.